2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. సో చాలామంది చిన్నపిల్లలు సడన్గా చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటుంటారు. కొన్ని సందర్భాల్లో ఎంత కామ్ డౌన్ చేద్దామన్నా మన వల్ల కాదు. అటువంటి సందర్భాల్లో తల్లి చాలా విసిగిపోవడం, స్ట్రెస్కి లోనవడం ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం. ఈ ప్రాసెస్లో చాలామంది చెప్పేది ఏంటంటే తండ్రి టచ్, ఫిజికల్ టచ్ ఏదైతే ఉంటుందో పిల్లలకి చాలా సెక్యూరిటీని ఇస్తూ ఉంటుంది, కామ్ డౌన్ చేస్తుంది సిచ్యుయేషన్ అని చెప్తూ ఉన్నారు. సో ఒక తండ్రి టచ్ పిల్లలకి ఏ విధంగా హెల్ప్ అవుతూ ఉంటుంది, వాళ్ళ ఎమోషన్స్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తున్న దానిపైన మనతో పాటు పీడియాట్రిషియన్ అండ్ న్యూనటాలజిస్ట్ డాక్టర్ అరవిందలోచని గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. సో ఫిజికల్ టచ్ అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలకి ఏదైనా చెప్పేటప్పుడు పేరెంట్స్ దగ్గరికి తీసుకొని చెయ్యి పట్టుకొని చెప్తూ ఉండి టచ్ చాలా ఎడ్యుకేట్ చేస్తుందని చెప్తూ ఉంటుంటారు. అలాగే 0 నుంచి 1 ఇయర్ లోపు పిల్లలు ఎవరైతే ఉంటూ ఉంటారో అప్పుడప్పుడే పేరెంట్స్ని గుర్తుపట్టడం, మా అమ్మ మా నాన్న అని తెలియడం జరుగుతూ ఉంటుంది. పిల్లలు బాగా ఏడుస్తున్నప్పుడు, చాలా మొండిగా బిహేవ్ చేస్తూ ఉన్నప్పుడు ఫాదర్ టచ్ ఏదైతే ఉంటుందో ఎమోషనల్గా వాళ్ళని ఏ విధంగా కామ్ డౌన్ చేస్తుంది అంటారు. ఆ టచ్ ఎంత ఇంపార్టెంట్ ఉంటుంది? ఒక బేబీ అనేది పుట్టి పెరగడంలో తల్లిదండ్రులు ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ అనేది షేర్ చేసుకుంటూ ఉంటారండి. కానీ ఎప్పుడు తల్లి ఎక్కువ పిల్లలతో ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే తల్లిపాలు ఇవ్వడం దగ్గర నుంచి కానీ చైల్డ్ కేర్, పిల్లల్ని చూసుకోవడంలో తల్లికి ఇచ్చినంత వాల్యూ ఒక్కొక్కసారి తండ్రులకి ఇవ్వరనమాట. వాళ్ళు ఊరికే కొంచెం దూరంగానే ఉంటూ అలా చేసుకుంటూ పోయేవాళ్ళు. కానీ ఇప్పుడు కాలం మారింది. ఇప్పుడు ఏంటంటే తల్లితో పాటు తండ్రులు కూడా డెలివరీ అయ్యే దగ్గర నుంచి ఆ తర్వాత పిల్లల్ని చూసుకోవడం అనేది తల్లి మాత్రమే కాకుండా తండ్రులు కూడా చేయాలి అన్నది అందరూ చేస్తున్నారు. మనం కూడా గమనిస్తూ ఉన్నాం. అది ఎంత ముఖ్యమో కూడా మనం చూస్తూ ఉన్నాం. సో పిల్లలకి ఏంటంటే పుట్టిన వెంటనే తల్లి వాయిస్ అనేది వాళ్ళు రికగ్నైజ్ చేస్తారా, ఇలాంటివన్నీ కూడా కొంతమందికి డౌట్స్ ఉంటూ ఉంటాయి. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి కూడా ఒక బేబీ ఏదైతే ఉంటుందో తల్లి వాయిస్ని, తండ్రి వాయిస్ని, వాళ్ళ పుట్టిన తర్వాత వాళ్ళ స్పర్శని అనేది చాలా తొందరగా వాళ్ళు గ్రహిస్తారనమాట. సో అందుకే మనము ఇప్పుడు సైన్స్ బేస్డ్, ఎవిడెన్స్ బేస్డ్గా మనం ఏం చెప్తూ ఉన్నామంటే బేబీ పుట్టిన వెంటనే స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అని పెట్టేస్తూ ఉంటారనమాట. బేబీని ఈవెన్ బొడ్డుతాడు కూడా కట్ చేయక ముందే తల్లి అబ్డోమిన్ మీద, అంటే ఆవిడ పొట్ట మీద పెట్టేసి ఇంకా ఆ తర్వాతనే వెంటనే ఫీడింగ్కి హెల్ప్ చేయడం అనేది ఇప్పుడు ఎవిడెన్స్ బేస్డ్గా కూడా అయిపోయింది. సో దాన్ని స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అంటాము. దీనివల్ల ఏంటంటే బేబీ బాడీ టెంపరేచర్, పుట్టిన వెంటనే బాడీ ఉష్ణోగ్రత ఏదైతే ఉంటుందో అది తగ్గిపోకుండా బేబీకి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి కూడా స్టేబుల్గా ఉండి తొందరగా ఫీడింగ్ తీసుకునేలాగా అది దోహదపడుతూ ఉంటుంది. ఈ తర్వాత మనం చూసుకున్నట్టయితే కనుక ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి బేబీకి ఫీడింగ్ ఇచ్చే క్రమంలో తల్లి కూడా అలసిపోతూ ఉంటారు. సో ఇప్పుడు ఫాదర్స్ రోల్, రెస్పాన్సిబిలిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. అది చాలా ముఖ్యమైనది కూడా. సో ఇప్పుడు మనం ఒక 9 పాయింట్స్ చూసుకుందాం. తండ్రి బేబీని దగ్గరకు తీసుకోవడం వల్ల ఈ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్, ఇంకా లో బర్త్ వెయిట్ బేబీస్ అంటే బరువు తక్కువ పుట్టిన పిల్లలు, లెస్ దాన్ 2.5 కిలోస్ బరువుతో పుట్టిన పిల్లల్లో దీన్ని క్యాంగరూ మదర్ కేర్ అని కూడా అంటూ ఉంటారు. సో క్యాంగరూ మదర్ కేర్ అంటే ఎక్కువ సేపు, అంటే ఒక రోజుకి 8 గంటల నుంచి ఇంకా ఎక్కువ 24 అవర్స్ వరకు కూడా చిన్న బేబీస్ని ఎత్తుకోవడం వల్ల వాళ్ళకి చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. లో బర్త్ వెయిట్ బేబీస్లో దీన్ని క్యాంగరూ మదర్ కేర్ అంటారు. సేమ్ ఫాదర్ కూడా చేయొచ్చు, ఫ్యామిలీ మెంబర్ కూడా చేయొచ్చు. సో లో బర్త్ వెయిట్ బేబీస్ విషయానికి వస్తే బేబీని ఎలా తల్లి మీద కానీ తండ్రి ఛాతి మీద కానీ ఉంచాలి అనేది ఆ హాస్పిటల్లో ఉండే డాక్టర్స్, నర్సెస్ అనేవాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు. దాని ప్రకారంగా నేర్చుకొని బేబీని ఎటువంటి పొజిషన్లో ఉంచుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలి, తల అనేది ఎలా ఫిక్స్ పెట్టుకోవాలి, అండ్ బేబీకి హార్ట్ బీట్ కానీ బ్రీతింగ్ కానీ కలర్ కానీ ఎలా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి, గమనించుకుంటూ ఉండాలనేది అక్కడ మనం హాస్పిటల్లో ఉన్నప్పుడు నేర్పిస్తూ ఉంటారు డాక్టర్స్. దాన్ని చూసి నేర్చుకొని చేయడం వలన
హాస్పిటల్లో ఉన్నప్పుడే బేబీ చనిపోవడం అంటే ఇన్ఫెక్షన్ వల్ల కానీ బరువు తక్కువ పుట్టడం వల్ల కానీ చనిపోవడం అనే ఛాన్సెస్ ఆల్మోస్ట్ 30% వరకు తగ్గిపోతాయి జస్ట్ ఈ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ వల్ల. అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఓన్లీ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ వల్ల బేబీ మార్టాలిటీ అనేది ఆల్మోస్ట్ 30% వరకు తగ్గిపోతుంది. అండ్ వాళ్ళకి డేంజరస్ ఇన్ఫెక్షన్స్ రావడం, దానివల్ల ప్రాబ్లమ్స్ రావడం కూడా తగ్గుతుంది. అలానే వాళ్ళ గ్రోత్కి అనేది హెల్ప్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇది సెకండ్ పాయింట్. గ్రోత్, తొందరగా బరువు పెరగడం, తొందరగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వడం, వాళ్ళు ఎక్కువ రోజులు తల్లిపాలు తీసుకోవడం అనేది కూడా ఈ శాతం కూడా పెరుగుతూ ఉంటుంది. మూడో విషయం చూస్తే టర్మ్ బేబీస్ అంటే మంచి బరువుతో పుట్టిన బేబీస్కి స్కిన్ టు స్కిన్ పెట్టుకోవడం వల్ల బాడీ టెంపరేచర్ అనేది బాగా మెయింటైన్ అవ్వడం, నెక్స్ట్ బాడీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ మెయింటైన్ అవ్వడం అనేది కూడా మనం గమనిస్తూ ఉంటాం అన్నమాట. ఫాదర్ స్కిన్ టు స్కిన్ టచ్ వల్ల బెనిఫిట్స్ ఇవన్నీ. సో ఇంకా తర్వాత ఈ స్కిన్ టు స్కిన్ టచ్ వల్ల బేబీ ఎక్కువసేపు ప్రశాంతంగా పడుకోవడం, ఊరికే క్రాంకీగా ఏడవడము, తొందరగా ఏడవడం అనేది కూడా తగ్గుతూ ఉంటుంది. సో ఇది కూడా ఒక బెనిఫిట్ లాగా మనం చూసుకోవచ్చు. ఇంకా తర్వాత ఏంటంటే బేబీకి బ్లడ్ ప్రెషర్స్ కానీ ఇలాంటి వైటల్ పారామీటర్స్ అంటాం, అవన్నీ చిన్న బేబీస్, ఐసీయూలో ఉండే బేబీస్ కానీ వీళ్ళకి కానీ స్టేబుల్గా ఉంటూ ఉంటాయన్నమాట. హార్ట్ రేట్ మంచిగా ఉండి బేబీ ఎక్కువసేపు పడుకొని ప్రశాంతంగా ఉంటారు. సో నెక్స్ట్ ఏంటి అంటే బేబీస్ని ఇలా స్కిన్ టు స్కిన్ పెట్టుకోవడం వలన వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా హెల్ప్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇది నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే తల్లితో కానీ తండ్రితో కానీ బాండింగ్, ఎమోషనల్ బాండింగ్ అనేది బేబీకి తొందరగా డెవలప్ అవుతూ ఉంటుంది. సో మనకి ఎప్పుడైనా బేబీ మనతో ఎక్కువ అంటే క్లోజ్గా ఉండడం దాంతో బాండింగ్ పెరగడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. సో దీనివల్ల కూడా తండ్రులు ఎక్కువగా స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ పెట్టుకొని బేబీ పడుకోవడానికి కానీ హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. నెక్స్ట్ దీంతో పాటు ఫాదర్స్కి కూడా బెనిఫిట్స్ ఉంటాయండి వీటి వల్ల. అవేంటంటే వాళ్ళకు కూడా స్ట్రెస్ లెవెల్స్ తగ్గడం, అంటే ఎయిదర్ వర్క్ విధంగా కానీ బయట తిరగడం, మళ్ళీ ఇంట్లో అన్నీ చూసుకోవడం వల్ల వాళ్ళు కూడా స్ట్రెస్కి లోన్ అవుతూ ఉంటారు. సో బేబీని ఎక్కువగా దగ్గర తీసుకొని బేబీతో టైం స్పెండ్ చేయడం వల్ల వాళ్ళ కార్టిసాల్ లెవెల్స్ అనేవి కూడా తగ్గి వాళ్ళు కూడా స్ట్రెస్ లేకుండా ఉంటూ ఉంటారు అనమాట. సో ఇది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇంకోటి లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మదర్స్కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అంటే పిల్లల్ని చూసుకోవడం అనేది తల్లి బాధ్యత మాత్రమే కాకుండా ఫాదర్స్ కూడా చేస్తే, తండ్రులు కూడా దానికి హెల్ప్ చేస్తే మదర్స్కి కొంచెం ఎక్కువ రెస్ట్ దొరుకుతుంది. అలానే బేబీస్ని ఇంకా మంచిగా చూసుకోగలుగుతారు. అండ్ నేను బాగా షాక్ అయిన పాయింట్ ఏంటి అంటే బరువు తక్కువగా పుట్టిన పిల్లల్లో తెలియకుండానే కొంత ఏదో హెల్త్ ఇష్యూ అనేది అబ్నార్మల్ అనేది ఉంటూ ఉంటుంది. అలాంటి పిల్లలకి తండ్రి స్పర్శ అనేది పునర్జన్మనిస్తుంది అనేది చిన్న విషయం కాదు మేడం. అంటే తండ్రి ఆ స్కిన్ టు స్కిన్ టచ్ ఏదైతే ఉంటుందో తెలియకుండానే ఒక సెక్యూరిటీని ఇస్తూ ఉంటుంది, బలాన్ని ఇస్తూ ఉంటుందని చెప్పొచ్చు. సైకలాజికల్గా కూడా బేబీకి అండ్ ఫాదర్కి ఇద్దరికి కూడా ఆ ఎమోషనల్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ కనెక్షన్ ఈజీగా డెవలప్ అవుతుంటుంది. బట్ ఈ మధ్య అవి మనం చాలా తక్కువగా చూస్తూ ఉన్నాం. పిల్లలకి ఏదైనా మొబైల్ లేదు అంటే ఏదైనా గేమ్స్ ఉంటే ఆ గేమ్స్కి పంపించేసి మన పనులు మనం చేసుకుంటున్నాం. కానీ ఓ అరగంట మనతో స్పెండ్ చేస్తే 4 గంటలు ప్రశాంతంగా వర్క్ చేసుకోవచ్చు అన్న పాయింట్ అందరూ మర్చిపోతున్నారు. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.